పౌర్ణమికి అయితే అందరూ ఇలా ఒత్తులైతే కాలుస్తారు కదా. సో తులసమ్మ ముంగట మేము కూడా మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మార్నింగే లేచేసి మంచి పూజ అయితే చేసుకున్నాము. 5:30 6 o'clock వరకు మా పూజ అయితే అయిపోయింది. ఇంట్లో పూజ, ఇంకా తులసమ్మ దగ్గర పూజ, అన్ని పూజలు అయితే అయిపోయినాయి. ఇంకా ఆ రోజు ఎంత బాగా అనిపించారో దేవుళ్ళు అయితే, అసలు ఎంత బాగా అంటే మంచిగా ఏమంటారు, పూలు పెట్టినట్టయితే అనిపించింది నాకు. ఇంకా వెంకటేశ్వర స్వామికి అలా మంచిగా తులసి ఆకులు పెట్టి మంచి ఫ్లవర్స్ పెడితే ఎంత కళగా అనిపించాడో. సో అందుకని ఇంకా మీకైతే చూపిస్తున్నాను. ఇలా మంచి పూజ చేసుకుంటే, అంటే డైలీ పూజ చేసుకుంటాం, ఇలా స్పెషల్ డేస్లో ఇంకా త్వరగా చేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా మేము ఆ రోజు గౌరమ్మను కూడా చేస్తామన్నట్టు. సో ఇంకా గౌరమ్మను కూడా చేసి పెట్టాము. ఇంకా నేను అత్తమ్మ అయితే మార్నింగ్ 7:30కి అలా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, మా కాలనీలో ఉన్న టెంపుల్కి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అభిషేకం అయిపోయి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా మేము హారతి అయితే మంచిగా చూసినాము, మంచిగా అనిపించింది. సో ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంకా దీపాలు అయితే వెలిగించేసాము. 365 ఒత్తులు అయితే ఇక్కడ కూడా ఇంకా కాల్చినాం నేను అత్తమ్మ. సో ఇంకా మా కాలనీలో ఉన్న 2 టెంపుల్స్కి అయితే వెళ్ళినాము. సో ఫస్ట్ శివాలయంకి వెళ్ళి ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర మంచి దర్శనం చేసుకున్నాక ఇంకా పైకి అంటే ఇంకొక టెంపుల్ అయితే ఉంది కదా, సో వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడ కూడా వెళ్ళినాం అన్నట్టు. ఇంకా అమ్మవారు అందరినీ కూడా మంచి దర్శనం చేసుకున్నాము. అమ్మవారికి అయితే డైలీ అభిషేకం చేస్తున్నారు. సో అట్లా ఇంకా ఏంటంటే చాలామంది అయితే వచ్చిర్రు, అంటే కార్తీక మాసం అయ్యేసరికి చాలామంది జనాలు అయితే వస్తున్నారు. ఇంకా అందరి దేవుళ్ళని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా మా కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా వచ్చినాము. సో ఇంకా అప్పుడే ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేసిర్రు. సో ఇంకా హారతి అయిపోయాక మేమైతే ఇంకా ఇక్కడ కూడా ఒత్తులు అయితే కాల్చినాం అన్నట్టు. ఇలా అయితే చేసుకున్నాం మా కార్తీక మాసం పూజ. 2 గుళ్ళలు అయితే మంచి దర్శనం అయింది, అలాగే ఇంట్లో కూడా మంచి పూజ అయితే చేసుకున్నాము. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.